హాయ్ 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 గుడ్ ఈవినింగ్. ఇక్కడైతే మనకి మంచి ఒక చెరువు కనిపిస్తుంది, పల్లెటూరులోనే ఉన్నట్టు. ఇక్కడ చూడండి, రోడ్డు అమ్మటి పని పోయి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఓకే, చూస్తున్నారు కదా, వానల్లో చెన్నైలో ఇక్కడ ఇక్కడే ఉంటాయన్నమాట. చెట్ల కోసం అనేసి నేను వీడియో తీస్తున్నాను. మామూలుగా అయితే స్పీడ్ వెళ్తాను, ఇదైతే ఎలక్ట్రానిక్ సిటీ నుంచి మార్తల్లికి వెళ్ళే రూట్లో స్పైసీ గార్డెన్ నుంచి ఇట్లా వెళ్ళచ్చు అనమాట. ఈ మార్తల్లికి వెళ్ళే రూట్ ఇదంతా. సో గైస్, ఇక్కడికి వచ్చేసి ప్రశాంతంగా ఎప్పుడన్నా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఒక వెజిటేబుల్ హోటల్ ఉంటుంది, వెజిటేబుల్స్ ఉంటాయి, కార్లు ఆపుకోవచ్చు, ఒక కార్ పార్కింగ్ ఉంటుంది, అన్ని పార్కులు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక పెద్ద గుడి కూడా ఉంది, శ్రీ సాయి బాబా మందిర. ఓకే, ఇది వాటర్ అంతా అనమాట. కంప్లీట్గా ఈ లేఅవుట్ అంతా తీస్తా ఉంటాం. అపార్ట్మెంట్ అయితే కడతా ఉన్నారు, లోన్లు తీసుకున్నారు, అపార్ట్మెంట్ కట్టేస్తూ ఉన్నారు. ఎంత పడితే చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మధ్యలో గ్రీనరీగా సైడ్ మొత్తం అంతా కట్ చేసినట్టు ఉందన్నమాట. ఇక్కడ చూస్తే వాటర్ ఉంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్, ఎప్పుడు పోలేదు కదా ఇలా నీళ్ళల్లో. మీరైతే ఇప్పుడు వెళ్తే వెళ్ళొచ్చు, మేము కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు కాళ్ళు కడుక్కొని రావచ్చు. అది మంచినీళ్ళు అనుకునే వాళ్ళు ఇవి అన్నమాట. మనము చెరువులాగా ఉంటుంది కదా, చెరువులాగా ఉంది, చెరువు దగ్గర వాడాలన్నమాట. అట్లా ఇదేనా బ్రో, రూట్ ఇదేనా? తన అమ్మ ప్రేమని ఎవరు ఏం చేయలేరు. ఎన్ని కోట్లు ఇచ్చిన కొనలేం ఫ్రెండ్స్. ఎందుకంటారేమో, ఎక్కడున్నా మన బిడ్డలు బాగా చూసుకోవాలనుకుంటున్నారు. లైటింగ్ అయితే బాగా పెట్టారు గుడిది. ఓకే, అన్నీ మొత్తం 2 గోపురాలు మొత్తం ఉన్నాయి, సమాధులు, శ్మశానం. ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది అనమాట. అక్కడ ఇల్లు చూడండి, ఇంకా హైలైట్. గైస్, ఇక్కడ ప్లే స్టేషన్ ఉందన్నమాట. మేము డైరెక్ట్గా ఎందుకు వాయిస్ ఇస్తున్నామంటే, మేము అక్కడ ఇక్కడ తిరుగుతుంటాం కాబట్టి ఇక్కడ కేఫే పెట్టుకున్నారు. ప్రశాంతంగా ఉంటుంది అనమాట. బ్యాడ్మింటన్ పెట్టినారు, బాక్సింగ్ పెట్టినారు, గేమ్ ఫిట్ అనేసి ఒక విట్ ఎక్కడ ఉంది ఈ రూట్లలో. ఓకే, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఎవరైనా వచ్చేసి గేమ్ ఫిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, ఈ డిజైన్ అయితే బాగుంది కదా. కాంపౌండ్, ఎవరికైనా కాంపౌండ్ వాళ్ళకి డిజైన్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. అంటే కలర్ఫుల్గా ఉంది అనమాట స్ట్రీట్ వ్యూ. చూడండి, ఒక చెట్టు ఒక ఇంటికి ఎంత అందాన్ని ఇస్తుంది అంటే అంత అందాన్ని ఇస్తుంది. ఒక ఆడపిల్ల మన ఇంట్లో ఎంత సాంప్రదాయం చేస్తుంది అట్లా అనమాట. చెట్లకి మన ఇంట్లో ఉండే ఆడపిల్ల ఒక చెట్టుతో చెట్టు కంటే ఎక్కువ అనుకోండి, బట్ చెప్తున్నాను. ఒక చెట్టు ఇంటి ముందు ఉంటే ఎంత అందంగా ఉంటుందో, ఆడపిల్ల మన ఇంట్లో ఉంటే అంతకంటే ఎక్కువ అందంగా ఉంటుంది. చాలా చూడండి పాపం, బుల్. హాయ్, ఇక్కడ కొంచెం రోడ్డు క్లమ్జీగా ఉండొచ్చు, కొంచెం గాలి అది ఇది వల్ల కొంచెం ఇట్లా అట్లా అయిపోయింది. లేకుంటే చాలా బాగుండేది ఇక్కడంతా రోడ్డు. ఓకే, చూస్తున్నారు కదా, అంతా విలేజ్లో ఉన్నట్టే ఉంటాయన్నమాట. ఇంకా బేకరీస్, రోడ్స్. రీసెంట్గా కర్ణాటక రాజ్యోత్సవం అయిపోయింది కదా, అదే అనమాట ఈ ఫ్లాగ్స్. హాయ్ పిగ్స్, ఇవి చూడండి ఎంత ఎంజాయ్గా తింటా ఉన్నాయో. పాపం అవి కూడా నేచర్లో ఉన్నాయి కాబట్టి దాని పంది అన్ని పెట్టారు. కర్ణాటక రాజ్యోత్సవం బాగా చేస్తారు. మనకి ఆంధ్ర రాష్ట్ర ఎలాగో ఇక్కడ కూడా అలాగే చేస్తారనమాట. ఓకే,
కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే హెవీ ట్రాఫిక్స్ ఉంటాయి, చిన్న చిన్న చెట్లు, బైక్స్. ఏమరా ఇంకా 9 కిలోమీటర్లు లేదురా. మనం ఎక్కడొచ్చాము అసలు? ఇది విలేజ్ ఎంబోసిస్ టెక్ పార్క్ వస్తుందా లేకుంటే మార్తల్లిలోంచి పోతుందా ఏదని కదా? కొంపతీసి కైకంట్రల్కి వచ్చినామా? పుందనల్లి గేటా? పట్టుకోలేదు.